నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. నాతో పాటు శరత్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే దాదాపు 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారికి అంశం మీద దీనికి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది మన అసెంబ్లీలో. దీంట్లో కొంత అన్యాయం జరుగుతా ఉంది. మాదిగలకి ఏదైతే 11% ఇవ్వాల్సిన చోట 9% కేటాయిస్తా ఉన్నారు. ఇది పూర్తి స్థాయి వర్గీకరణ కాదంటూ కూడా మాదిగలు మాట్లాడుతా ఉన్నారు. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా అంటే ఈ వర్గీకరణ అంశం మీద దాదాపు 30 ఏళ్ల పోరాటానికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని అనుకూలంగా స్పందించి ఆమోదించడం జరుగుతుంది. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే 11% రావాల్సిన చోట 9% వస్తుంది అనేది మీ పాయింట్. కొంతమంది మేధావులు మాట్లాడేది ఏంటంటే ఆల్రెడీ 9% మాదిగలకి ఇవ్వడం జరిగింది. అలాగే ఉపకులాల్లో మాదిగ ఉపకులాల్లో 1% ఇవ్వడం జరిగింది. అంటే 10% ఇచ్చిరు కదా ఆల్రెడీ. మరి 1%కి ఎందుకు ఇట్లా మాట్లాడుతా ఉన్నారు అనేది పాయింట్ మాట్లాడుతా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? రైట్. అయితే చాలా క్లియర్ గా ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వాలి. ఇది బేసిక్ పాయింట్ అంబేద్కర్ చెప్పి. ఇప్పుడు 15 లక్షలు ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి 5% ఇచ్చింది, న్యాయమైంది. 15 లక్షలు ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి 5% ఇచ్చినప్పుడు 32 లక్షల పై చిలుకున్నది మాదిగ సమాజం. సేమ్ దాన్ని తిప్పేస్తే ఎంత అవుతుంది? 15 లక్షలు డబుల్ ఉన్నది కాబట్టి 10% కావాలా, 2%కి 1% ఉంటుంది, 11% అని చెప్పేసి క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన స్టాట్స్ ప్రకారమే కృష్ణమాదేవి గారు నిన్న 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రమాదం ఏం జరుగుతున్నది అంటే కొన్ని అడ్వాన్స్డ్ అయిన కులాలు ఉన్నాయి. కృష్ణమాదిగ గారు ఏం చెప్పారు అంటే పంబాల లాంటిది అడ్వాన్స్ ఉన్నది కాబట్టి డక్కలి వాళ్ళ దాంట్లో పెట్టడం జరిగితే, నాకు తెలిసి డక్కలి ప్రొఫెసర్ ఇప్పటిదాకా ఆయన చూడలేదు, ఒక్కరిని కూడా. డక్కలి పీజీ చేసిన విద్యార్థులను కూడా చూడలేదు. డక్కలలో ఐఏఎస్ ఐపీఎస్ మనం చూడగలుగుతున్నాం. కానీ ఆయన ఒక స్టాట్స్ ఇచ్చింది. కొంతమంది ప్రొఫెసర్లను, ఇప్పుడు వాళ్ళు వీసీగా ఉన్నారు, వాళ్ళ భార్య వీసీ ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో 3-4 ప్రొఫెసర్లు ఉన్నారు అని చెప్పింది. ఈ స్టాట్స్ అన్ని తీసుకోవడంతో ఏమిటంటే 11% ఒక భాగం అయితే ఉపకులాలకు అసలు ఇప్పటిదాకా తెర మీదకి రానటువంటి ఉపకులాలకు అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి, అంటే మాదిగ సమాజంతో మాదిగ సమాజం కన్నా ఎక్కువగా అడ్వాన్స్ ఉన్నటువంటి ఆ కులాలను తీసుకొచ్చి ఉపకులాలలో కలపడం వల్ల ఇంకా దోపిడీ జరిగే ప్రమాదం ఉంది. ఇది అన్నిటికన్నా ప్రమాదం అని చెప్పేసి 2 పాయింట్లను లేవనెత్తడం జరిగింది. మూడవ పాయింట్ ఏమిటి అని అంటే 9% ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయనకు గౌరవంగా, ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసిన మాదిగ సమాజం అంతా కూడా తెలియజేసింది. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా ఏమిటి అని అంటే ఏ ఉద్యమకారుడు అయితే చేసినా ఉద్యమకారు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఇటు బట్టి ఉన్నాడు, అటు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు దాని మీద కృషి చేసిండ్రు, ఇదంతా ఓకే. కానీ రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఈ రిపోర్ట్ అయితే తీయరు కదా. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతున్నప్పుడు మరి ఆ నేత గురించి, ఆ మాదిగ సమాజం లేకుండా నాకు ఇక్కడ నేను గెలవలేను అని చెప్పేసి మాట్లాడి, మందకృష్ణ మాదిగ అంటే నాకు గౌరవం అని చెప్పేసి ఇన్ని సందర్భాలు అన్నటువంటి వాళ్ళు, తెలంగాణ సందర్భంలో సోనియా గాంధీ ఇచ్చింది, కేసీఆర్ తెచ్చింది అన్నప్పుడు మరి ఇది కాంగ్రెస్ ఇచ్చింది, కృష్ణ మాదిగ తెచ్చిన అనాలి కదా కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్. అది యావత్ సమాజాన్ని, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక్క మాట కూడా గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడకపోవడం అనేది అందరూ బాధ వ్యక్తం చేస్తున్నాడు. అది ప్రభుత్వం ఇది ఒక పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిండు, అంటే ఎవరైతే కేటీఆర్ గారు కూడా మందకృష్ణ మాదిగ గారి గురించి కృతజ్ఞతలు చెప్పారు కదా. సో ఎందుకు రాష్ట్ర సీఎం పక్కన పెట్టడం? అంటే ఇది బేసిక్ గా మనం గతం నుంచి మాట్లాడుకున్నట్టుగా కాంగ్రెస్ నాయకులు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ టైంలో ఆయన పేరు తీస్తే బాగోదనే అంశం మీద అనుకోవచ్చు, లేకపోతే అదే అంటే ఆయనకు అంతర్గతంగా వాళ్ళ నుంచి ఆ భయం ఉన్నదనేది అది వ్యక్తమవుతుంది చాలా సందర్భంలో. అంటే సీఎం గారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఆయన 2 వర్గాలకు న్యాయం జరగాలి ప్రభుత్వం అనుకున్నప్పుడు అటు మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి రెండింటికి న్యాయం చేయాలని చెప్పేసి అన్నది మాట వాస్తవం. కానీ మరి ఎవరైతే కొట్లాడినో వాళ్ళ గురించి చెప్పకపోతే, నువ్వు ముఖ్యమంత్రి చెప్పకపోయినా కానీ లోకమంతా తెలుసు. ముఖ్యమంత్రి కాకముందు నుంచి కృష్ణమాదిగ గారు లైవ్ లో ఉన్నాడు, ఫీల్డ్ వర్క్ లో ఉన్నాడు కదా. నువ్వు చెప్పకున్నా కానీ ప్రజలందరూ తెలుసు, తెలంగాణ ఎందుకు వచ్చింది అనేది తెలుసు, వర్గీకరణ ఎందుకు అయిందని తెలుసు, ప్రజలందరికీ తెలిసింది. చెప్పినా చెప్పకపోయినా తెలుస్తుంది. కానీ ఆయన సూచనలు పరిగణలోకి తీసుకోకుండా ఇప్పటి వరకు మరి పరిగణలోకి తీసుకున్నారా లేదా అనే స్పష్టత కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆయన పెట్టి 2 రోజులు అవుతుంది. కృష్ణమాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టిండు, ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెట్టిండు. మరి ఇప్పటిదాకా దీన్ని పునరాలోచిస్తున్నాం, దీన్ని మళ్ళీ సవరించుతాం, లేకపోతే ఉపకులాలకు జరిగేటువంటి అన్యాయం ఇవాళ నేత కని వాళ్ళు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మమ్మల్ని ఈ జాబితాలను అంటే సపరేట్ గా మేము ఇంత శాతం ఉన్నది, 10 లక్ష పై చిలుకు మేము ఉన్నాం కాబట్టి మాకు సపరేట్ గా ఉండాలి, మమ్మల్ని సపరేట్ ఇవ్వాలి, వాళ్ళ దాంట్లో కలిపితే మాదిగా జరిగినట్టే మాకు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా పెడతా ఉన్నారు. ఈ సూచనలు ఏమన్నా తీసుకున్నారు ఇప్పటిదాకా? 2 రోజులు అయిపోయింది.
Right. 2 రోజులు అయిపోయిన తర్వాత కూడా దాని మీద ఒక స్పష్టత ఇవ్వకుండా అంటే ఇప్పుడు నిన్న కొంతమంది ఇంటలెక్చువల్స్ మాట్లాడుతూ ఓకే, కృతజ్ఞతలు తెలుపుతున్నాం రేవంత్ రెడ్డి గారికి, మందకృష్ణ మాదిగ గారు అడిగిన ఏదైతే 10% ఉందో దాని గురించి మళ్ళీ ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం అనే అంశం మీద వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మరి కేవలం మందకృష్ణ మాదిగ గారు లేదంటే మీలాంటి ఎవరైతే ఉన్నారో మాదిగ సామాజిక వర్గం నుంచి కొట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే కొంత దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా ఒక టాక్ వస్తా ఉంది. మరి దీనికి ఏం చెప్తారు? ఎవరు వ్యతిరేకిస్తున్నారు అనేది ఇప్పుడు మీరు ఈ ఏదైతే 9% కావాలనే అంశం మీద మాట్లాడుతా ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఇంటలెక్చువల్స్, ఇది మంచి పద్ధతే, కంగ్రాచులేషన్ చెప్తామని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళు పెట్టింది. నిన్న ఇదే ప్రెస్ మీట్ ఇక్కడే పెట్టింది కదా. మేమనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారు, దీనికి కోఆర్డినేటర్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏపురు సోమన నుంచి మొదలు పెడితే దర్వేళ్ళన్న, గిద్దె రామనర్స్ అన్న, నేను, నలిగంటి శరతన, నేను, తర్వాత మీరు చాలా మంది ఉన్నారు. అమ్ములు మళ్ళీకి ఇప్పుడు మాట్లాడినటువంటి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అందరం ఏంటిది, కృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ అది రావగానే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కృష్ణ మాదిగ గారు కొన్ని సూచనలు చేశారు. 11% అని చెప్పిండు, క్లియర్ గా చెప్పిండు. ఉపకులాలకు జరుగుతున్నటువంటిది ఈ ప్రమాదం ఇది జరుగుతుందని క్లియర్ గా చెప్పిండు. నిన్న పెట్టినటువంటి వాళ్ళు కృష్ణ మాదిగ గారిని, అంటే కృష్ణ మాదిగ గారికి అది సూచన ఆయన పరిధిలో ఉందా లేదా పక్కన పెడితే వాళ్ళు కృతజ్ఞత చెప్పిండు. కృష్ణ మాదిగ కూడా చెప్పారు, కృష్ణ మాదిగ గారు కూడా చెప్పారు, మేము కూడా చెప్తున్నాం కృతజ్ఞత 9% చేసినందుకు. కానీ మిగతా 2% కూడా ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అంటున్నాం. చాలా మంది ప్రభుత్వానికి అనుకూలంగా పెట్టచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టచ్చు. కానీ ప్రతిదీ అది ఉద్యమకారులను ఉద్దేశించో లేకపోతే కృష్ణ మాదిగ గారు పెట్టించింది అయితే మాత్రం సంబంధించి చాలా మంది పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టమే తప్ప అది కృష్ణ మాదిగ గారు క్లియర్ గా 11% అన్న తర్వాత కృష్ణ మాదిగ గారి ఆకాంక్ష ఎట్లా నెరవేరినట్టు కృష్ణ మాదిగ గారే చెప్పింది కదా. కృష్ణ మాదిగ గారే ఈ ఆకాంక్ష ఇది మీకు ఇచ్చిన 9% ఇచ్చిన ధన్యవాదాలే, కానీ ఈ సూచనలు మీరు తీసుకోవాలని చెప్పేసి క్లియర్ చెప్పినాక ఆయన వాయిస్ ఎట్లా అవుతుంది? అది ఇది పూర్తి వర్గీకరణ అయితే కాదంటారా? mention ప్రకారం అంటే పూర్తి స్థాయి వర్గీకరణ అయితే కాదంటారు. పూర్తి స్థాయిగా ఆ 2% అనేది ఒకటి, ఈ ఉపకులాలు అనేది ఒకటి అనేది ఆయన సూచించిండు. అది సూచనలు తీసుకోవాలి, పునరాలోచించాలని చెప్పేసి చెప్పిండు. అంటే అది ఇంకా పూర్తి 100% కాలేదు. అంటే ఇప్పుడు మొన్నటి దాకా మాలలు వ్యతిరేకిస్తున్నారు అనేది మన పాయింట్. సో ఈ రోజు మాలలు దీన్ని అంగీకరిస్తా ఉన్నారు ఈ వర్గీకరణకు సంబంధించి. ప్లస్ వాళ్ళు ఇంకొక మాట అంటా ఉన్నారు, మాకు 5% ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేస్తా ఉన్నారు, మాలలు అన్యాయం అవుతున్నారు ఎస్సీ వర్గీకరణ, ఇప్పుడు ఈ వర్గీకరణ చేస్తే మేము అన్యాయం అవుతాను వాళ్ళు కూడా మాట్లాడుతా ఉన్నారు. మరి ఈ విషయాన్ని ఎట్లా చెప్తారు? ఇప్పుడు జనాభా క్లియర్ గా వాళ్ళు ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారిది చాలా క్లియర్ గా చెప్పిండు. 15 లక్షల పైచిలకు వీళ్ళు ఉన్నారు, 32 లక్షల పైచిలకు వాళ్ళు ఉన్నారు అని చెప్పిండు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కొత్త స్టార్ట్స్ ఏమైనా ఉంటే దాని ప్రకారం మాట్లాడచ్చు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ వేసిందే కదా, గవర్నమెంట్ మాదిగోళ్ళకో మాలోళ్ళకో అనుకూలంగానో వ్యతిరేకంగా కాదు కదా. వాళ్ళు ఒక ఏకసభ్య కమిషన్ ఇచ్చిండ్రు, జనాభా దామాషా ప్రకారం ఇట్లా ఉన్నారని చెప్పిండ్రు. అంటే ఏ కులం యొక్క స్థితిగతులు ఏంటి, ఆర్థిక పరిస్థితులను చాలా క్లియర్ గా ఇచ్చిండ్రు, వాళ్ళు అది చేసిండ్రు. కాదని వీళ్ళు ఏమన్నా వాళ్ళ దగ్గర ఏమైనా స్టాట్స్ ఉంటే దాని గురించి మాట్లాడచ్చు. 5% ఇప్పుడు 5% నీకు క్లియర్ గా ఇచ్చిండ్రు, మరి నీ 15 లక్షల ప్రకారం 5% ఇచ్చినప్పుడు 32 అన్న దానికి కూడా వాళ్ళే చెప్పాలి కదా. మరి ఇప్పుడు ఈ లెక్కలు అయితే కాదు కదా. ఇప్పుడు మనం మాదిగోళ్ళు చెప్పిన లెక్కనో మాలోళ్ళు చెప్పిన లెక్క కాదు కదా. మాదిగోళ్ళు చెప్పినా మానవులు చెప్పినా ఇద్దరికైతే అంగీకరించాల్సిందే కదా ప్రభుత్వం ఇచ్చిన దానికి. మరి ప్రభుత్వం లెక్క చెప్పిన ప్రకారం 32 లక్షల పైచిలుకున్నది కదా. ఇప్పుడు దాన్ని ఒప్పుకోవాలి కదా మనం. ప్రతిదాన్ని ఇప్పుడు దాన్ని ఆమోదించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 9% మీరు చెప్పినట్టు నిన్న ఆమోదించే వాళ్ళు ఉన్నారు. ఇందులో కూడా మాదిగా ఇంటలెక్చువల్ గా మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆమోదించింది. అందులో కూడా మాలలో ఆమోదించే వాళ్ళు ఉన్నారు, అందులో వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఇందులో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. కృష్ణ మాదిగ గారు అల్టిమేట్ గా సూచించిండ్రు, ఇది పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఉన్నారు. అంతే తప్ప వాళ్ళకి అన్యాయం జరిగిందని అంటే అది ప్రభుత్వం ముందు మరి వాళ్ళు ఏ విషయం తెలుసుకున్నారో అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఇంకోటి అన్న, ఈ సర్వే రిపోర్ట్స్ ఏవైతే వచ్చినాయి ఇటీవల, వాళ్ళు ఏదైతే సర్వే రిపోర్ట్ కుటుంబ సర్వే అనేది అంటున్నారో ఇందులో మాలల సంఖ్య చాలా తగ్గింది. మీరు కూడా చూసే ఉంటారు దాదాపు ఇప్పుడు సర్వే రిపోర్ట్స్ లో. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి 2024 సర్వే రిపోర్ట్ లో. మరి అంటే ఈ వాస్తవం కాదంటే మీరేమంటున్నారంటే ఖచ్చితంగా పెరగాలి, ఇప్పుడు గతం కంటే ఇప్పుడు పెరగాలి, కానీ ఇప్పుడు తగ్గుతున్నారు మాలలు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పే ప్రకారం ఏంటంటే రేషియో తక్కువ ఉంది, ఏడాదికి పెరిగే సంఖ్య తక్కువ ఉంది, 1% మందే పెరిగిరు అంటున్నారు. దాదాపు 13 సంవత్సరాలు చేసిన సర్వే తర్వాత ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏదైనా సరే మన ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం అని ఎవరైనా మాట్లాడతారు, కానీ దాని మీద కమిటీ వేసి దానికి సర్వే చేసినటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది. అది గవర్నమెంట్ ఇచ్చిన దాని మీద గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఇప్పుడు వివేకే ఉన్నాడు కదా అందులో పెద్దగా. గవర్నమెంట్ ఇచ్చింది తప్పని వివేకం చెప్పమనండి. మరి ఆయన దానికి నాయకుడు ఆయనే కదా.
ఇప్పుడు మొత్తం గర్జనలు పెట్టింది ఆయన ఆధ్వర్యంలో జరిగింది కదా. మరి ఆయన చెప్పమనండి, రేవంత్ ఇచ్చిన రిపోర్ట్ తప్పు అని, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పు, ఇది మా జనాభా శాతం ఇంత ఉందని చెప్పేసి చెప్పమనండి. అయినా కదా నాయకుడు దానికి. పోనీ ఆ స్టేజ్ గర్జన పెట్టినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇది 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 అంటే ఇది ఏకపక్షంగా ఇచ్చారని చెప్పేసి వాళ్ళ వివేక్ తోటి అనమానండి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిందే కదా. ప్రకారం అన్న బీసీలు ఎస్సీలు మాత్రమే తక్కువ కనపడతా ఉన్నారు. అంటే గత సర్వే కంటే ఈ సర్వేలో చాలా తక్కువ ఉన్నారు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు. ఈ ఓసీ సంఖ్య పెరిగింది, గతం కంటే 8% పెరిగింది. అంటే బేసిక్ అది కేవలం రాజ్యాధికారం ఇవ్వద్దు బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు అనే పాయింట్ అనుకోవచ్చు. అదే దేశంలో ఇంతకన్నా ముందు మనం జరగాల్సింది ఏంటంటే పవన్ భాయ్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 55% పెంచాలనేటువంటి డిమాండ్ ఉన్నది. అట్లా ద సేమ్ టైం ఎప్పుడైతే అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 10% అంటే 2% కూడా లేనటువంటి పేదలకు 10% ఎట్లిస్తానే నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. రెండు డిమాండ్లు తెలంగాణ కాదు మొత్తం దేశవ్యాప్తంగా రెండు డిమాండ్లు చాలా బలంగా వీస్తున్నాయి, బలంగా వినిపిస్తున్నాయి. దాని పోరాటాలు కూడా జరుగుతున్నాయి. మన కళ్ళకు కనిపించకపోవచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడకపోవచ్చు, కొంత లెజెండ్ ఇలాంటి మన యూట్యూబ్ ఛానల్ ఇవి మాట్లాడచ్చు. మేజర్ గా మన జనాభా, ఎవరి జనాభా ఎంత ఉన్నదో అంటే జనగణన కావాలనేది ఒకటి జరుగుతుంది. జనగణన ముఖ్యంగా బీసీల జనగణన జరగాలని ఒకటి ఉన్నది. రెండు రిజర్వేషన్ పెరగాలనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు తమిళనాడు తరహాలో 60% ఎందుకు ఇవ్వకూడదు, మా శాతం 55% అనుకున్నప్పుడు 55% ఇవ్వాలి కదా అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతా ఉన్నారు. ఒక ప్రక్క బీసీ సభలు కూడా మనం చూస్తా ఉన్నాం. రీసెంట్ గా బీసీ సభలు జరగడము, బీసీ మా వాటా మాకు కావాలి, అసలు మా జనాభా ఇంత ఉన్నప్పుడు మీరు ఎందుకు సీఎంలు అవుతారని చెప్పేసి అటు జరుగుతున్నాయి. ఒక వైపు రాజ్యాధికార మూవ్మెంట్ అనేది చాలా మంది చేస్తా ఉన్నారు, అది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జనాభా దామాషా ప్రకారం అంటే జనాభా లెక్కలు కావాలని అంటున్నారు, రిజర్వేషన్ పెంచాలని అంటున్నారు. జనాభా లెక్కలు తీయడంతో ప్రభుత్వం కూలిపోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కూలిపోతాయి వాస్తవ లెక్కలు తీస్తే. కాబట్టి వాస్తవ లెక్కలు తీయాలని ఎవరుకుంటుంది, ప్రభుత్వం కూలగొట్టుకోవాలని రేవంత్ రెడ్డికి ఉంటుందా, ఎవరుకుంటుంది? ఆ లెక్కలు తీసిన మరుక్షణము ప్రభుత్వాలు కుప్ప కూలిపోతాయి. ఇప్పుడు మొత్తం అలా కడిపితే 95% అవుతారు. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీ 95% ఉంటారు, 5% అగ్రవర్ణాలు ఉంటారు. మరి 90% ఏలల్లా 5% వాళ్ళు ఏలాలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా, అవుతుంది. అది ఉత్పన్నమైనప్పుడు ప్రజలలో ఏమైతుంది, మొత్తము తిరుగుబాటు పెరుగుతుంది, ఉన్న ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇప్పుడు ఎస్సీలు మళ్ళీ రాజ్యాధికారం కోసం కొట్లాడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాల కోసం అయిపోయింది, ఇక ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఉద్యోగాల కోసం అయిపోయింది. ఇప్పుడు రాజ్యాధికారం కోసం మళ్ళీ మీరు కొట్లాడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్క పార్టీ ఉన్నారు. ఇప్పుడు కృష్ణ మాదిగన్న చుట్టూ ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా ఎంఆర్పిఎస్ లో పనిచేయకుండా ఈ ఒక పర్టికులర్ ఒక యుద్ధ సమయంలో అందరు రావాలని చెప్పేసి వచ్చాం. కాబట్టి ఆబ్వియస్ గా ఎవరి పార్టీలకు ఉండే అటువంటి లక్ష్యం వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరి సంఘం ఉండే అటువంటి లక్ష్యం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళకు ఉంటుంది కదా. కృష్ణ మాదయ్య గారు అంబేద్కర్ కొన్ని విడిచిపెట్టిండు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలి, న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్, ఇలాంటి కొన్ని పాయింట్లు తీసి నేను దాని మీద కొట్లాడతా అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ప్రకటించింది. దీని తర్వాత ఏం చేస్తారు మీరు కృష్ణమాదిగ గారు అని చెప్పేసి అంటే క్లియర్ గా మీ ముందే చెప్పిన ఆయన. మాకున్నది ఏంటి అంటే వాటితో పాటు కృష్ణమాదిగ గారు తీసుకునే అటువంటి ఆ ఉద్యమాలకు సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతూ ఆయన తోటి యుద్ధంలో పాల్గొంటూనే అల్టిమేట్ గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతున్నారో ఒక ప్రకృతి సూత్రం కావచ్చు, ఒక న్యాయమైన సూత్రం కావచ్చు, ఎవరైతే ఎక్కువ ఉంటారో ఎవరైతే ఎక్కువ ఓట్లు వస్తారో వాళ్ళే కదా గెలిచేది. 100 ఓట్లల్లో ఎవరికి 56 వచ్చిన వాళ్ళు ఎక్కువ వచ్చిన వాళ్ళే గెలుతారు కదా, ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళే కదా గెలవాల్సింది. మరి ఒక్కరు ఏ పార్టీ కూడా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే వాళ్ళు ఎవరిని అంటలేదు. బీజేపీ వచ్చినా గదే రేట్లో వెలుమలు వెళ్తారు, టీఆర్ఎస్ వచ్చినా గదే వెలుమలు వెళ్తారు, అదే కాంగ్రెస్ వస్తే రెడ్లు వెళ్తారు, ఒకవేళ టీడీపీ వస్తే కమ్మలు వెళ్తారు. ఎవరు వచ్చినా కానీ ఇదే కదా. నేషనల్ పార్టీ అయినా లోకల్ పార్టీలు ఉంటేనేమో కమ్మలో వెలుమలో అవుతున్నారు, లేదు నేషనల్ పార్టీ అంటే రెడ్డిలో వెలుమలో లేదా రెడ్లు వెలుమలో అవుతున్నారు, అంతే కదా. కానీ మొత్తం మీద అయితే ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు పేదల పార్టీ అని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, హిందూ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, తెలంగాణ కోసం పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలుగు ఆత్మగౌరవం గురించి పుట్టినటువంటి టీడీపీ పార్టీ కావచ్చు, వీళ్ళందరి నాయకత్వం ఎవరిది? 95% ఇప్పుడు మనం చెప్పినట్టు 95% ప్రకారం ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలకు ఉత్పత్తి కులాలకు సబ్బండ వర్గాలకు ఉండాలా, లేకపోతే 1% ఉన్నటువంటి కమ్మలు 2% ఉన్నటువంటి కమ్మలు 1% కూడా లేనటువంటి వెలమలు 4% ఉన్నటువంటి రెడ్ల మొత్తం కలిపి మీ శాతం ఎంత మొత్తం కలుపుతారు? ప్రజలందరూ అడుగుతారు. ఇటు లెక్కలు తేరాలి. ఒకటి మొన్న నా పాటలు కూడా రాసిన, హక్కులు దక్కాలేరో మాదిగా లెక్కలు తేల్చాలేరో మహాజన. రేపు లెక్కలు కూడా జరగాలి, బీసీ జనగణన జరగాలి. రేపు వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వాలి. తమిళనాడు ఎట్లయితే కరుణానిధి ఇస్తున్నాడో ఇక్కడ కూడా ఇవ్వాలి. ఈ లెక్కలన్నీ తీసినానుకో కొలాప్స్ అవుతుంది. కాబట్టి మీరు చెప్పినట్టు ఇది వాంటెడ్లీ అది దాన్ని దాన్ని పక్కదారి పట్టించడము, లేదా దాన్ని కంప్లీట్ గా ఆ చర్చనే రానియకుండా చేయడము, ఇదంతా చేస్తున్నాడు. సూత్రప్రాయంగానో లేదా మాట పరంగా రాహుల్ గాంధీ అంటున్నాడు జనగణన కావాలంటున్నాడు. ఆయన మరి బీజేపీని డిఫెన్స్ చేయడానికి అంటున్నాడో తెలుస్తలేదు. కానీ
వాళ్ళు అంబేద్కర్ అన్నప్పుడు రాజ్యాంగం అన్నప్పుడు వాళ్ళ బీజేపీని మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు, బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నారు, కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ చేస్తున్నారు. కానీ రాజ్యాంగ విలువలు అనుకున్నప్పుడు 90% ప్రజలే కదా ఏలాల్సింది. ఈ విషయంలో మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. సూత్రప్రాయంగా రాహుల్ గాంధీ చెప్పిన బీసీ జనగణన జరగాలని. మీ ప్రభుత్వం కూడా ఉన్నది, మీరు కూడా చేయొచ్చు కదా, ఇంతకుముందు చేయలేదు. మాదిగల్ని మాలల్ని డివైడ్ చేసింది కూడా ఈ కారణం వల్ల అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కలిస్తే రాజ్యాధికారం దిశగా కొట్లాడతారు ఖచ్చితంగా. అంటే మాలలు మాదిగలు కలిసి పోరాడితే మరి అందుకని ఈ రెండు విభేదాలు క్రియేట్ చేయడం అనుకోవచ్చు. అంటే బేసిక్ అంటే అంటే దానికి సూత్రబద్ధంగా ఉన్నది బేసికల్ గా ఏంటంటే రేపు రాజ్యాధికారం వచ్చిన వారికి అంటే ఎవరి వాటకైతే వాళ్ళకి దక్కాలి కదా, బేసిక్ పాయింట్ కదా. రాజ్యాధికారం వచ్చింది, ఇప్పుడు రెడ్డోళ్ళకి మరి ఎందుకు 10% ఇచ్చిండ్రు? రెడ్లు ఉన్నారు కదా ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు రెడ్లు వేలిళ్ళు, వెలమలు వేలిళ్ళు, కమ్మలు వేలిళ్ళు, ఏలిన కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది కదా. ఏలిన జాతులకు అద్దా, ఏలిన జాతులే 10% రిజర్వేషన్ 15% తీసుకుంటా అంటే వాళ్ళు వాళ్ళు ఉన్నాయంత 2.5 అట్లున్నారు వాళ్ళు పేదరికం. నిజంగా 2.5 ఉన్నోళ్ళు వాళ్ళే రాజులు, వాళ్ళ కమ్యూనిటీ ఇప్పటిదాకా వెళ్తున్నారు. తెలంగాణ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం రాక నుంచి తాబేదారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర జమీందారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర సామంత రాజులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్ రాజులు, బ్రిటిషర్స్ నిజాము పోయిన తర్వాత వాళ్ళే అయింది. మరి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అసలు అధికారమే లేని అటువంటి జాతులు 3000 ఏళ్ళుగా పశువుల కన్నా హీనంగా అంటే బతుకుతున్నటువంటి జాతులకు బేసిక్ ఎవరి బుక్క వాళ్ళకు దక్కాలనేటువంటి వర్గీకరణ వల్లనే ఈ రెండు విడిపోయినాయి అంటే అది న్యాయబద్ధమైనటువంటి విషయం అయితే కాదు. ఫైనల్ క్వశ్చన్ ఒకటన్నా, ఈ వేల గొంతులు లక్ష డబ్బుల అంశం అనేది ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు, సో అది కొంత పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. అంటే మళ్ళీ దీన్ని ఎత్తుకునే పరిస్థితి ఉందా? వేల గొంతులు లక్ష డబ్బుల అంశాన్ని ఎత్తుకుని మళ్ళీ దీనికోసం పోరాటం అనేది, లేదంటే దాని ద్వారా మీ నిరసన అనుకోవచ్చు, ఏదైనా కానీ చెప్పే ప్రయత్నం చేస్తారా మళ్ళీ? తప్పకుండా కృష్ణమాదిగ గారిని కూడా అడిగితే తప్పకుండా చేద్దాము. ఇప్పుడు ప్రభుత్వము మన ఆకాంక్షను చాలా వరకు నెరవేర్చింది, ఆయన కొన్ని సూచనలు చేసింది. కాబట్టి ఈ టైంలో మనము ఘర్షణ పూరిత వాతావరణానికి దిగకూడదు. ఇప్పుడు ఈ ఘర్షణ పెట్టుకుంటే మన సమాజానికి మంచిది కాదు. ఎందుకనంటే అందరూ సూత్రబద్ధంగానో చేసింది కదా అని చెప్పేసి కొంతమంది సంబరాలు చేసుకోవడం ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఘర్షణ పూరిత వాతావరణానికి దిగితే ఇది ఇటు మన సబ్జెక్ట్ కు అంటే మన ఉద్యమానికి ఇది డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి ఆయన ప్రస్తుతం దాన్ని పోస్ట్ పోన్ చేసిండు. క్యాన్సల్ అని చెప్పలేదు, పోస్ట్ పోన్ క్యాన్సల్ కి తేడా ఉంటది కదా. పోస్ట్ పోన్ చేసిండు. తప్పకుండా లక్ష డప్పులు అంటే అందరు ప్రజల గుండెలలో ఏమున్నా అంటే మొన్న మాట్లాడుతూ కూడా అన్నతోటి మాట్లాడడం, మేమందరం మాట్లాడుకుంటూ జరిగింది ఏంటంటే కడుపు పంట పండింది. అంటే మన కచ్చ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో కొంతవరకు దక్కింది, కడుపు పంట పండింది, కానీ కన్నులో పంట పండలే. అంటే లక్షల డప్పులు చూద్దామని చాలా మంది కోరుకుంటున్నారు, కోట్లాది మంది ప్రజలు. అసలు లక్ష డప్పులు 10 డప్పులకే దద్దరిల్లిపోతే లక్ష డప్పులు ఏమైతే అని చెప్పేసి అందరూ చూద్దామని ఒక నేత్రాన అందరికి అది ఒక కుతూహలం ఉంది. ఆ కన్నుల పంట పండలేదు, కడుపు పంట మాత్రం కొంత పండింది అనేది మొన్న జరిగినటువంటి చర్చ. ఆ లక్ష డప్పులే తప్పకుండా త్వరలో చేస్తారని చెప్పేసి అన్నాడు. ఒక డేటు అన్న ఇస్తాడు, దానికి తప్పకుండా అది గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కాలి. అది ఆ వాయిద్యం మాదిగ వాయిద్యం ఇప్పటిదాకా అది జరగలేదు. గొప్ప రూపకల్పన చేసినటువంటి కృష్ణమాదిగ గారు దాన్ని పోస్ట్ పోన్ చేశారు, త్వరలో ఉంటుందని చెప్పాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.